ప్రపంచమంతా ఏఐ గురించి వినిపిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీద ఆపరేటింగ్ సిస్టమ్స్ యాప్స్ యుగం ముగిసింది. ఈ సరికొత్త కంప్యూటింగ్ విప్లవంలో ఏజెంట్స్ సమయం మొదలైంది. ప్రజలకు కంప్యూటర్లకు మధ్య ఏఐ ఏజెంట్లు ప్రైమరీ ఇంటర్ఫేస్గా మారే ప్రపంచం వైపు మైక్రోసాఫ్ట్ ప్రయాణిస్తోందని చెప్పారు. కంపెనీ నిర్వహించిన బిల్డ్ 2026 డెవలపర్స్ కాన్ఫరెన్స్లో నాదెళ్ల ఈ మేరకు మాట్లాడుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ క్వాల్కామ్ భాగస్వామిలో న్యూ చిప్ టు క్లౌడ్ ప్లాట్ఫామ్ అయిన ప్రాజెక్ట్ సౌలారాని ఆవిష్కరించిన సమయంలో నాదెళ్ల మాట్లాడారు. యాప్లో పొందుపరిచిన అసిస్టెంట్ల స్థాయిని దాటి ఏఐ ఏజెంట్లు అభివృద్ధి చెందుతున్నాయని, భవిష్యత్ కంప్యూటర్ల నిర్మాణం వినియోగాన్ని కొత్తగా నిర్వచిస్తాయని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ప్రజలు సాంకేతికత అనుసంధానం అయ్యే విషయంలో ఏఐ ఏజెంట్లు కీలకంగా మారతాయని ఆ సంస్థ విశ్వసిస్తోంది. దాని ఆధారంగానే ప్రాజెక్టు సౌలారాని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం యూజర్లు ఒక్కొక్క యాప్ తెరిచి స్వయంగా ఆపరేట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి వాళ్ళ తరపున ఏఐ ఏజెంట్లు ఆ పని చేసి పెడతాయని ప్రాజెక్ట్ రూపకర్తలు చెబుతున్నారు. అంతేకాదు భవిష్యత్తు కేవలం ఒక ఏఐ అసిస్టెంట్కి పరిమితం కాదని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. అందుకే ఒక ఓపెన్ మల్టీ ఏజెంట్ ప్రపంచం కోసం సోలారాన్ని నిర్మిస్తున్నారు. ఒక నిర్దిష్టమైన పని ఏ ఏజెంట్ నిర్వహించాలని నిర్ణయించేందుకు అలా ప్రత్యేకించిన ఏజెంట్లను సమన్వయం చేసేందుకు ఈ సంస్థ ఏజెంట్ డిస్పాచర్, ఏజెంట్ టాస్క్ మేనేజర్ వంటి సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తంగా ఈ సోలారా ఏఐ ప్లాట్ఫామ్ ఏ ఏజెంట్తో నేరుగా పనిచేయించుకునేందుకు తయారవుతున్న ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్.